హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. శ్రీపాద వల్లభుల చరిత్రలో 20వ అధ్యాయం చదువుతానండి నేను. మీరు వినండి. వినినా ఒకటే ఫలితం ఉంటుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. విశ్వావధానుల వృత్తాంతము. శ్రీపాదుల వారి దివ్యమంగళ స్వరూప వర్ణన. నేను ఉదయంలోనే శ్రీపాదుల వారి దర్శనార్థము కురుగడ్డకు వచ్చితిని. శ్రీపాదుల వారి శరీరం నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. శ్రీవారి దివ్య నేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతి స్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలోనున్న వారి శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును ఆయాశతముగానే పొందుచుండ్రి. సర్వలోకములకు ఏకైక ప్రభు స్వరూపము నిరాకారతత్వము సాకారమై సగుణమై మానవాకారంతో కళ్ళ ఎదుటనే కనిపించుచుండటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్తత్వమును ఉంచెత్తుచుండెను. శ్రీపాదుల వారి అనుగ్రహంతో తన వద్దకు వచ్చిన వారికి నమస్కరించుకుని మమ్ము సైగ చేసిరి. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్య హస్తముల నుండి ఎంతయో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములు ఉద్భవించి నా మనసును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకంలో కుంగిపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీచరణులకు భక్తితో స్పృశించితిని. నా శరీరం తేలికైనది. నా కన్నుల నుండి నల్లని తేజస్సు బయటకు వచ్చుట గమనించితిని. ఆ తరువాత నా శరీరంలోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయలుపడినది. ఆ తేజస్సు అంతయుడు వికృతాకారమైన నరాకారము ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి ఉన్నది. శ్రీపాదుల వారి చిరునవ్వుతో, నీ వలనే ఉన్న ఈ నల్లటి ఆకారం ఎవరో గమనించితివా అని నన్ను ప్రశ్నించింది. నేను, స్వామి, ఆ ఆకారం నన్ను పోలి ఉండుటని గమనించితిని కానీ ఆ ఆకారం నా శరీరం నుండి ఎలా బయలుపడినదో నాకు తెలియదు. ఆ ఆకారం ఎవరో కూడా నాకు తెలియదు అని జవాబిచ్చితిని. అంతటా శ్రీపాద వారు ఇట్లన్రి, నాయన, ఆ ఆకారం నీ పాప శరీరం. అతడు నీ పాపమయ పురుషుడు. ఇక నీ శరీరంలో మిగిలిన పుణ్యమయ పురుషుడు. ప్రతి మానవ శరీరం అందును పాప పుణ్య పురుషుడు ఉందురు. పాప పుణ్యములన్నింటి నుండి విడుదల లభించినచో ముక్తి. బ్రాహ్మణ జన్మనెత్తిన వాడు నిష్ఠావంతుడే తన పాప శరీరము దహించుటేగాక తన పుణ్య బలముతో దక్కిన వారిని ఉద్ధరించుకోవాలను. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానుడే ఉండవలను. వేదశాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారి చేత ఆచరింపచేయచ్చు తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారి నుండి తీసుకునవలెను. ఆ రకముగా ద్రవ్యం తీసుకున్నప్పుడు వారి పాపమును కూడా అప్రయత్నంగానే తీసుకొనుచున్నాడు. పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించివేయవలెను. ఆ రకముగా జీవించే బ్రాహ్మణుడు మాత్రం బ్రాహ్మణ శబ్దంలో అర్హుడు. అట్లు కానివాడు అతడు జాతి మాత్రం జాతిన బ్రాహ్మణుడు కానీ బ్రహ్మజ్ఞానమంతుడైన బ్రాహ్మణుడు మాత్రం కాజాలడు. మా మాతామహులైన బాపనారుల వంటి వారును, మా పితృదేవులైన అప్పలరాశర్మ వంటి వారును సద్బ్రాహ్మణులను పెంచుకొని వారు కరిగిన వారు. మా మాతామహి రాజమాంబికను, మా మాతృదేవి సుమతి మహారాణిను పరమ పవిత్రులు. అటువంటి వారి స్మరణ మాత్రం చేతనే జీవుల శరీరమునందలి వేల వేల పాపములు తక్షణం పాలాయనం చెత్తగించును. ఆ మాటలు పలికి శ్రీపాదుల వారు క్షణకాలం మౌనముద్ర వహించిరి. చేతి వేళ్లతో తమ భూమధ్యమును తాకి తమ కుడి చేతి హస్తమును చాచిరి. వారి అరచేయి నుండి ప్రకాశవంత వెలుగు ఉద్భవించను. తక్షణమే హోమమును కావలసిన పవిత్ర వస్తువులు ఉద్భవించను. కొన్ని మధుర ఫలములు కూడా, పుష్పములు కూడా ఉద్భవించను. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించను. ఆ తదుపరి నవరత్నములు ఉద్భవించను. అటు తరువాతి దివ్యాగ్ని ఉద్భవించను. నా శరీరం నుండి వెలువడిన పాపపురుషుడు మహా భయకంపితుడే అరుచుచుండెను. శ్రీపాదుల వారు తమ నేత్రముల కదలికతో పాపపురుషుని దివ్యాగ్ని ఎందు పడి దగ్ధము కావలసిందని ఆజ్ఞాపించింది. వాడు అయిష్టంగానే ఆ అగ్ని ఎందు పడెను. నా శరీరం అంతటను మంటలు ఉద్భవించను. నేను, స్వామి, నేను దహించబడుచున్నాను, రక్షింపుడు అని అరుచుచుంటుంది. శ్రీపాదుల వారి దివ్య నేత్రము నుండి కాని తరంగం ఒకటి నన్ను తాకినది. నా శరీరం శీతలమైనను. హోమాగ్ని పాపపురుషుడు కాల్చివేసినది. నా శరీరం అంతా రకరకాలమైన విద్యుత్తులు ఉద్భవించినవి. నా కొండను జాగృతం ఒకటి గమనించితిని. నా నాడీ స్పందనలు ఆగిపోయాను. హృదయ స్పందనలు కూడా ఆగిపోయాను. నేను సమాధి స్థితిలోకి జారుకుంటుని. మధ్యాహ్న సమయమైనది. ఆనాడు గురువారం. శ్రీపాదుల వారు స్నానమాచరించి భక్తజన పరివేషితులై ఉండిరి. భక్తజనులు సమర్పించిన భిక్షాన్నమును శ్రీపాదులు తమ దివ్యహస్తంతో సృష్టించిరి. తమ కమండలము నుండి జలమును భక్తజనములపై ప్రోక్షించిరి. అష్టదిక్కులందు కొంత అన్నమును బలిగా నుంచిరి. కోటి కొయ్యల కమ్మని స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచిరి. అందరినీ భోజనం ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపంగా రమ్మని ఆదేశించిరి. క్షణకాలం కన్నులను మూసుకొని తిరిగి కన్నులు తెరిచి నా వైపు చూచి విలాస దృక్కులను సారించిరి. వారి చేతిలో రజిత పాత్రం ఒకటి ఉండెను. దాని నిండుగా హల్వా అని పిలువబడు ఉత్తర దేశ వంటకం ఉన్నది. శ్రీపాదుల వారు వారికి ఇష్టపాత్రమైన వంటకము.
శ్రీపాదుల వారు శంకరభట్టు నన్ను నా భక్తులు తమ భక్తి పాశములతో బంధించదురు. నేను నిష్కల్మషమైన భక్తి శ్రద్ధలకు మాత్రమే బద్ధుడను. శ్రేష్ఠి గారి ఇంట వారి ధర్మపత్ని వెంకట సుబ్బమ్మాంబ ఈ వంటకం నా నిమిత్తమే తయారు చేసి నేను ఆరగించిన తరువాత మాత్రమే భోజనం చేసేసిన ప్రతిజ్ఞ బోలినది. వారి మనవరాలు లక్ష్మీవాసవి నా చేతికి రక్షాబంధనం కట్టినది. నా భర్త జాతకం నందు మారక యోగం ఉన్నదని జ్యోతిష్కులు అనుచున్నారు. నేను నీకు రక్షాబంధనం కట్టిన మాట యథార్థమైన నీవు ఈ ప్రసాదం స్వీకరించి నన్ను సుమంగళంగా ఆశీర్వదించవలసిందని పట్టుబట్టి నిరసన దీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీ వాసవిని శ్రీ లక్ష్మీ సౌభాగ్యగా ఆశీర్వదించి పుష్పములను, గాజులను, కుంకుమను ప్రసాదించింది. మా అమ్మమ్మ వెంకట సుబ్బమ్మ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చితిరి. ఈ మధుర ప్రసాదం అనేక జన్మల నుండి సంప్రాప్తమవుచుండును. ఈ మహాపాతకమును నిర్మూలించును. నా భక్తులంటే నాకు నివేదన చేయబడిన ప్రసాదము నేను స్వయంగా సూక్ష్మకిరణము ద్వారా స్వీకరించుచుండును. అయితే సృష్టి గారి ఇంట వండినది మహాప్రసాదం కావున నేను స్వయంగా భౌతికంగా స్వీకరించుండి నీవును ఈ ప్రసాదం స్వీకరించవలసింది అండ్రి. ఆ ప్రసాదం యొక్క మాధులను వర్ణించుటకు ఎవరి తరము? ప్రసాదమునందున కొంత భాగం పైకి విసిరి అది నభో మండలమును పెచ్చడుకోపోయాను. మరి కొంత ప్రసాదం తమ అరచేతులను కిందకు జార విడిచిరి. అప్పటికప్పుడు భూమి బద్దలై ప్రసాదం దారి ఇచ్చను. ప్రసాదం భూమిలోని తదుపరి బద్దలైన భూమి మరలా యథాస్థితికి వచ్చను. అచ్చటిన్న ప్రసాదము తక్కిన భక్తులకు కూడా వాంఛించరు. శ్రీపాదుల వారిని ఎవరైనా నిరాశపరచు అవతారం కానే కాదు. ఎందరికి పెట్టినను అది ఇంకనూ అక్షయంగానే ఉండను. ఇంతలో పద్మశాలి కుంభ సంభవుడైన గురుచరణుడు భక్తులు ఏదించను. శ్రీపాదుల వారు వానికి కూడా ప్రసాదం పెట్టిరి. ఆ రచిత పాత్రను కృష్ణానదిలోని విసిరివేసిరి. తరువాత శ్రీపాదుల వారు పద్మశాలి మార్కండేయ గోత్రం వారే. కరుణాతరంగమున వారు మాంసభక్షకులైరి. నా సన్నిధిలో కారణంలోని కార్యం జరగనేరదు. గురుచరణ, నీవు ఎన్నో రోజుల నుండి నాకు ప్రసాదం నైవేద్యంగా పెట్టుచు శ్రీ గురుచరణులే సర్వదా శరణు అనుచు పవిత్ర జీవితం గడుపుచున్నావు. ఈనాడు ఈ గురు కమలము నుండి మహాప్రసాదం పొందగలిగితివి. శంకరభట్టును గురుత్వముల గురించి నీకు తెలిసిన విశదపరచము. మేము మధ్యాహ్నం సమయమైనది. యోగనిద్రల నుండి మానవ సంచారం చేసేదము. మమ్మల్ని ఎవరూ దర్శింపరాదు, విశ్రాంతికి భంగం రానివ్వరాదు అని సెలవిచ్చరి. నేను గురుచరణుడు మహాభక్తుని కలియుట నిజముగా శ్రీ గురుని సంకల్పమే. శ్రీ గురుచరణుడు యోగ మార్గంలో పరిణతి చెందినవాడు. శ్రీపాదుల వారి తత్వమునకు నాకు తెలియజేసి ధన్యును మనప్పుడని నేను వారిని ప్రార్థించేది. అంతటి గురుచరణుడు అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి స్థితిలేమను అందించు మహాసంకల్పం ఏదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణ తత్వమే సాకార సగుణ రూపమై పురయోగం నందులి దత్తాత్రేయుడిగా అవతరించి ప్రస్తుతము ఈ యుగమున ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపం అవతరించినది. ఈ అవతారం నిరాకారముగా తోచి నిరాకారము, సగుణముగా తోచి నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచి సర్వదేవతా స్వరూపము. అన్ని యోగ మార్గములకు గమ్యము. సృష్టి ఆది నుండి మహర్షులు తమ తమ సాధనా విశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నీ శ్రీపాదుల వారి యొక్క దివ్య స్వరూపములే. పూర్వకాలమందు మహర్షులకు అనేక దివ్య శక్తులు ఉండేవి. వశిష్ఠుడు హయ్యయుక్తముగా యజ్ఞమును చేయువాడు. హయ్యమక్కర లేకుండా యజ్ఞము చేయ విధానం విశ్వామిత్రుడు జమదగ్ని అనువారు కనుగొని వారు ఏదేని ఒక కర్మను చేయుట కానీ చేయకుండా ఉండుట కానీ వేరే విధముగా చేయుట కానీ ఆ కర్మ యొక్క రహస్యమును ఆ మంత్ర రహస్యమును తెలిసిన వాడే సమర్థుడగును. శ్రీపాదుల వారు సర్వసమర్థులు. అయితే వారు కర్మ రహస్యమును ఎరిగిన వారు గనుక ఆయా వ్యక్తుల ఎడల వారు ప్రవర్తించే విధానంలో వ్యత్యాసములు కనిపించును. అన్ని శక్తులలోనూ ప్రేమశక్తి సర్వశ్రేష్టమైనది. దానికి ఉన్న శక్తి అనంతమైనది. బాపనారుల వారు కానీ, నరసింహవరం గారు కానీ, వెంకటప్ప శ్రేష్ఠి కానీ విచిత్ర యోగ సంపన్నులు. వారు ముగ్గురికి శ్రీపాదుల వారి ఎడల వాత్సల్య భక్తి మెండు. వారు తమ ప్రేమానురాగముల వలన కార్యమును సుసంపన్నము చేయమని శ్రీపాదుల ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదుల వారు కూడా తల ఎంచక తప్పదు. శ్రీపాదుల వారి ప్రతి స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజ స్వభావాలు, సహజ వాత్సల్యముతో ఎవరినైనా సరే శ్రీపాదుని శివ శిశువుగా భావించి ఆరాధించదురో శ్రీపాదుల వారు కూడా వారి ఇంట్లో శిశువుగానే ప్రవర్తించదురు. ఇదే మహామాయ. యోగులు జ్ఞానులు పదే పదే వల్లించి చెప్పడి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ దివ్య శిశువుగా పీఠికాపురంలో దివ్యలీలను చూపుట తర్కములకు అందిన విషయము. వేదశాస్త్రముల అధ్యయనం ద్వారా కానీ, యోగ మార్గము ద్వారాను, జ్ఞాన మార్గం ద్వారాను దైవం లభించినటి అభిప్రాయంతో సాధన చేయు వారికి ఆ దైవం ఆయా మార్గం ద్వారా మాత్రమే లభించును. దైవానుభవము శాస్త్రముల ద్వారా ప్రమాణీకరించవచ్చు. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీత మార్గమును కూడా దైవానుభవం కలగవచ్చును. దైవము సర్వతత్ర స్వతంత్రుడు. శ్రీపాదుల వారిలో అత్కుర్యములు, అశ్రుత పూర్వములు అని వివరించరు.
అంతటా నేను, అయ్యా మీకు శ్రీపాద దర్శనం ప్రథమంగా ఏ విధముగా లభించను ఆ కథా ప్రసంగం చెప్పి నన్ను ధరింపు చేయుడు అని శ్రీ గురుచరణ్ కోరితిని. అంతటా శ్రీ గురుచరణుడు, బ్రాహ్మణోత్తమ, మీరంతయో ధనులు, శ్రీపాదుల వారి సమక్షమున వారి దివ్యలలో తెలియజేయ భాగ్యము నాకు కలుగుట కేవలం నా పూర్వజన్మ సుకృతము విశేషం వల్లనే మీరు శ్రీ గురుని అవ్యాజ కరుణ కటాక్షము అని పలికి తనకు శ్రీపాదుల వారి దర్శనం కలిగిన విధానము సంగ్రహముగా వివరించింది. నేను దైవభక్తి కల కుటుంబంలోనే జన్మించింది. చిన్నతనం నుండి నేను మా కులదైవము దత్తప్రభుని కొలుచుంటిని. కుటుంబం నందు ఆర్థిక చింతలు మెండుగా నుండేటివి. దత్తప్రభువుల వారిని ఎంత వేడుకున్నానో నా కష్టము తీరలేదు సరికదా మిక్కుటము కాజొచ్చను. కొంతమంది పెద్దలు, నీకు దత్తపురం అనుగ్రహం లేదు, నీవు కులదైవంగా వేరొక దైవమును ఎంచుకొని పూజించుకొని నీ కష్టము తీరవచ్చును అని సలహా ఇచ్చింది. నేను కూడా ఏ దైవం కులదైవంగా ఎంచుకొని నా కష్టములు కడుతీరున్నాయని తలచుచ్చు నిద్రపోయింది. కలలో భయంకరాకారుడైన కషాయవాన్ని చూచితిని. అతని మిక్కులు ప్రేమతో మేకల మందని పెంచుతుండెను. ప్రతిరోజును కొన్ని మేకలను తన కషాయ కత్తికి బలి చేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతులు చేయుచుండెను. అతని బెహ గంభీర స్వరమున, నేను దత్తుడను, నీవు ఏ దేవి దేవతను చేసినను ఆ స్వరూపములన్నీ నేనే. నీవు ఆరాధించు దైవం యొక్క నామరూపములను మార్చినంత మాత్రం నేను మారేడివాడని కాను, నేను నిన్ను వదిలివాడని అంతకంటేనే కాను. నీవు నా నీడవు, నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు? సమస్త దేవీ దేవత సంకల్పములను, సమస్త మానవ కోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పం నేనే. భాగవత అవతారములను ఏ బ్రహ్మస్వరూపము నుండి వెలువడినవో ఆ బ్రహ్మ నేనే. పులి నోటికి చిక్కిన జంతువును తప్పించుకొని కలుగునేమో కానీ నా చేతికి చిక్కిన నువ్వు తప్పించుకోలేవు. దత్తభక్తులు సింహకిశోరుల వల్లే ఉండవాలని కానీ పెరికి పంతులు కాకూడదు. నేను సింహం వంటి పడను. సింహకిశోరులకు సింహం వద్ద భయం ఉండజాలదు. అవి తమ తలని తమ ఆటపాటలతో మురిపించును. ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయము. ముల్లోకములందు నిన్ను రక్షించగలవాడెవరునూ లేరు అని పలికెను. నాకు భయ భ్రాంతుడినై పెళ్లి కేకలు వేయసాగింది. ఇంతలో కల చెదిరినది. ఇంట్లోని వారు విషయం ఏమిటని అడిగిరి. నేను నా స్వప్న వృత్తాంతం నాకు చెప్పి తిని, ఏ జన్మలో చేసుకున్న కర్మఫలమో ఈనాడు ఈ దరిద్రావస్థను అనుభవించుంటివి అని వాపోయేది. మా ఆర్థిక వాటికి మరింత మెండాయను. నేను చనిపోయిన బాగుండని భావించి తిని. తెల్లవారుగానే మా ఇంటి ముంగిట ఒక హరిదాసు ప్రత్యక్షమాయను. అతని చేతిలో చరిత్రలుండెను. అతడు హరినామం గానం చేయుచుండెను. నెత్తి మీద బియ్యమును పోసుకొని పాత్ర ఒకటి ఉండెను. అతడు ఒక వింత హరిదాసు. ఆ పాత్ర ఎంద అతడు ఒక చిన్న మేడి చెట్టును కలిగి ఉండెను. హరిదాసు ఇంటి ముంగిట నిలిచినప్పుడు బియ్యము వేయలేకపోవట అశుభ సూచకమందురు. అందుచేత ఇంట్లోని బియ్యం ఏమైనా ఉన్నవేమని వెతికి కనిపించిన గుప్పిడి నూకలను హరిదాసుకి ఇచ్చి హరిదాసు ఆ గుప్పిడి నూక స్వీకరించి, అయ్యే నిన్న రాత్రి ఒక కషాయవాడు గురిచరుడనడి దత్తభక్తుని హత్య చేసినాడు. చిత్రమేమనగా ఆ మనిషి ప్రాణములు శ్రేవం నుండి విడివడి ఈ మేడి చెట్టు యొక్క ఎందు నిలిచినవి. ఈ ఔదంబు వృక్షమూలం దత్తాత్రేయుల వారు ఉందురు అని ప్రమాణము. ఈ మొక్క సామాన్యమైనది కాదా. గోదావరి మండలమునైన శ్రీ పీఠికాపురము మహాక్షేత్రం కలదు. అచ్చట స్వయంభూ దత్తులు శ్రీపాద శ్రీవల్లభుడు అనటి మారువేషం తిరుగుచున్నానని ప్రతీతి. శ్రీపాదుల వారి మాతామహ గృహమందు ఔదంబు వృక్షము యొక్క సంతతి ఈ మొక్క ఈ ఇంటి నాటి సర్వశుభములు పొందుము అని పలుకగా నాకు తల తిరిగినంత పని అయినది. అంతటా నేను హరిదాస్తో, అయ్యా గురుచరణుడు అని వాడు నేనే. నేను హత్యకు గురి కాలేదు. నేను దత్తభక్తుడనే. నేను స్వప్నమును కషాయవాన్ని చూచితిని. అతను తన కత్తితో నన్ను సంహరించేదనని చెప్పినాడు. ఏ మానవుడైన విగత జీవుడైనప్పుడు అతని శవం సంప్రాప్తము కానప్పుడు మేడి కర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తర క్రియలు చేట విని ఉన్నాను అని. అంతేకాని ఒక మనిషి ప్రాణములను ఔదంబు వృక్షంలోనికి ఆకర్షించి అదే సమయంలో అదే మనిషి అందు ప్రాణమును నిలుపుట ఎచ్చటను వినలేదు కనలేదు అంటిని. ఔదంబు వృక్ష మహిమ. అంతటా హరిదాసు బిగ్గరగా నవ్వి, నీవు చెప్పినది నిజమే కాదనను. ఈ సృష్టి యొక్క మనము అంతయో ఆది గురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతము. ఉత్తర క్షణంలో వారు ఏమి చేయి సంకల్పించదురో సంతృషులు కూడా గ్రహింపజాలరు. అట్టిది నీవెంత నేనెంత. మనుషుడు శారీరకంగా మరణించిననే మరణం అనుకొనుచున్నావు. జాతకునికి మారక దశ ప్రాప్తమైనప్పుడు సద్గురు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభ ఘోరమైన అవమానములకు భరింప సఖ్యముగానే కష్ట నష్టములకు గురి చేసి కర్మక్షయం మొనరించి పునర్జన్మను ప్రసాదించదురు. అవతార పురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యత గుర్తు చేసి పూర్వజన్మ నీయవచ్చును. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని
తాము సదా నివసించి అవదంబర వృక్షమునకు ఆకర్షించి అవదంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా అశ్రితుని శరీరమును రక్షించదురు. అల్పజ్ఞుడు అయిన అశ్రితుడు తన శరీరం అందరి ప్రాణశక్తి ద్వారా తను జీవించున్నానని అనుకును. అయితే యథార్థమనగా ఆ ప్రాణశక్తి అవదంబరం నుండి వెలువడి భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నంగా నిర్వర్తింపజేయుచున్నది. మారక దశ కలిగిన తక్షణము అవదరము నుండి వెలువడిన ప్రాణశక్తి మరల భక్తుని యందు సుప్రతిష్టమై మరింత కాలం ఆ భక్తుడు జీవించును. అవదంబరం నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడినను అది పరిపూర్ణంగానే ఉండును. దానికి కారణం దత్తాత్రేయ వారి ప్రతి అవదంబర వృక్ష మూలమున సూక్ష్మ రూపముగా సుప్రతిష్టలే ఉండుటే అని విశదపరచను. నాకు హరిదాసి చెప్పున్నది అంతగా ఆశ్చర్యంగా ఉండను. కృష్ణదాస్ అన్న పేరు కలిగిన ఆ హరిదాస్ తన దారి వెంట వెళ్ళిపోయాను. నేను అవదంబరమును మహాప్రేమతో భక్తితో మా ఇంట పెరటి యందు పెంచసాగితిని. కొద్ది దినములు మామూలుగానే గడిచిపోయాను. మా దూర బంధువుడు పట్టుబట్టల వ్యాపారం చేయువాడు. అతడు వృద్ధుడాయను. అతనికి పిల్లలు లేరు. నా యందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగిన. అతను మా ఇంటిని నివసించుండెను. నేను నా కొంత ధనమొసంగి పట్టుబట్టల వ్యాపారం చేయమని సలహా ఇచ్చాను. అతడు కూడా మా ఇంట అవదంబర వృక్షములకు ప్రదక్షిణ చేయుట మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించడం చేయి మొదలెడను. మా ఇంట ఏమి ఇబ్బంది లేదనో అవదంబరమునకు ప్రదక్షిణం చేసి వృక్షరాజమునకే మా బాధలను చెప్పుకునేది వారము. మా ఆవేదన దత్తప్రభువునకు చేరడిది. మా బాధలు ఊహించిన విధముగా తీరడివి. దత్తాత్రేయ వారికి మాకును మధ్య స్నేహవారిదిగా అవదంబరం ఉండెను. అయ్యా, దత్తభక్తులకు అవదంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. అవదంబరము గృహమునందున్న దత్తాత్రేయ సాక్షాత్తు మన ఇంట ఉన్నట్లే. అవదంబరం యొక్క మహిమను ఎంత వర్ణించినను అది తక్కువే అగును. పాపకర్మల ఫలితముగా ముళ్ళ చెట్టుగా జన్మించుట. నేను నా వ్యాపారం నిమిత్తం ఓండ్రు దేశమునకు పోవచ్చు అదృష్టవశమున పీఠికాపురంలోకి చేరి బాపనారులను కనుగొంటిని. అక్కడ శ్రీపాదుల వారు బాపనారులతో కలిసి పెరటి చెట్టు ఎందుండ్రి. వారు పెరట్లో ముండ్ల చెట్టు ఒకటి ఉన్నది. శ్రీపాదుల వారు దానికి శ్రద్ధగా నీరు పోయిచుండ్రి. బాపనారుల వారు శ్రీపాదుల వారిని బంగారు కన్నా నువ్వు ఎంత ప్రీతిపాత్రమైన ఈ ముండ్ల చెట్టును సోమలతివో లేక సంజీవుని మాకు అన్నట్లు అంత మిక్కిలి శ్రద్ధ వహించిన యుక్తము. నీవు శ్రద్ధ వహించినను వహించుకున్నను అది పెరుగుటకు మానదు అనేది. అంతటా శ్రీపాదుల వారు తాత పూర్వజనమును మన వీధిలోనే ఉండే స్వయంభూదత్తుడే బాపనాల మనవడిగా అవతరించినట్టు ఎంత విడ్డూరము, ఎంతటి దైవద్రోహము పరిహాసం చేసిన విశ్వావధానుల తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. అమ్మయ్యను నేనును అన్నలను విద్యాధరి రాధా సురేఖలను వెంకటప్ప శిష్టి గారి ఇంటికి నరసింహవరమ గారి ఇంటికి భోజనం చేసే సందర్భంన మల్లాది వారును గండికోట వారును బొత్తిగా అన్నాచారవంతులు ధర్మభషులు ఈ రెండు కుటుంబాల వారిని బ్రాహ్మణ సమాజం నుండి వెలివేయవలనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదం రేపిన విశ్వావధానుల తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. శ్రీపాదుల దత్తాత్రేయుడా, దీనికి ప్రమాణమేమి శాస్త్రంలో ఉన్నదా వేదముల్లో ఉన్నదా అని కుతర్కములాడిన విశ్వావధానుల తాతయ్య ఈ ముండ్ల చెట్టు. సర్వమంగళ స్వరూపిణి అయిన మాతృదేవి సుమతి మహారాణిని తమ పుట్టింటి ఆడబిడ్డగా భావించి భోజనం పెట్టి నూతన వస్త్రముతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే వెంకటప్ప శ్రేష్ఠి తాతను నరసింహవరం తాతను నిత్యము దుమ్మెత్తి పోసిన విశ్వావధానుల తాతయ్య ఈ ముండ్ల చెట్టు. మరణానంతరము ఉత్తర క్రియల లోపం వలన మహాపాప భారమును తన స్వభావం తగినట్లుగా ముండ్ల చెట్టుగా జన్మించిన ఈ విశ్వావం తాతను చూసి జాలిపడి కాస్త జలతర్పణం చేయుచున్నానని పలికిరి. కొద్ది సేపట్లో పెరటి చెట్టు నుండి వీధిలోనికి వచ్చింది. శ్రీపాద శ్రీ వల్లభులు ముగ్ధ మనోహర రూపమును చూడగానే నాకు ఆనందాతిరేకంతో విక్కిళ్ళు వచ్చినవి. కన్నుల వెంట ఆనంద భాషములు వెల్లువలా కారసాగిన. నేను శ్రీపాదుల దివ్య పాద పద్మంపై వాలిపోయేది. శ్రీపాదుల వారు నన్ను ప్రేమతో వెన్ను తట్టి, నాయన లే ఏమిటి ఈ పిచ్చి పనులు, చచ్చి తిరిగి పునర్జన్మనైతే నా వద్దకు వచ్చితివా అనేది. నేను పట్టుబట్టల వ్యాపారం చేయుచున్నానని గ్రహించిన బాపనారుల వారు నాతో పోయి మా బంగారు బొడతడికి తగిన పట్టుపుట్టములు ఏమైనా కలవా అని పరిశీలించింది. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టుపుట్టములు నిశ్చితిని. గురుచరణ, నీకు ఒక వింత చూపేదని రమ్మని వారు నన్ను లోనికి తీసుకొని పోయేది. బాపనారుల వారు కూడా శ్రీపాదుల వెంట నుండరి. శ్రీపాదుల వారు మమ్మల్ని మండల చెట్టు వద్దకు తీసుకొని పోయి, విసన్న తాత, నీ సంతానం శ్రాద్ధరహితంగా చేసిన శ్రాద్ధ కర్మల వల్లను బాపనారుల వంటి మహాపురుషులను అకారణంగా నిందించడం వలన నీకిటి నిర్జన్మమైన జన్మ కలిగినది. ఈ గురుచరుడు అన్నవాడు నీకు పూర్వజన్మన పుత్రుడు. వీని చేత నీకు శ్రాద్ధ కర్మలను ఆచరింపచేసేదను.
నీకు సమ్మతమేనా అని అడిగాను. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్ల చెట్టును ఆచ్ఛాదించి యుండు వాయుస్వరూపమున ప్రేతాత్మగా నుండిన విశ్వావధానులు ఇంతకంటే మహద్భాగ్యం కలదా అని స్పష్టముగా చెప్పాను. శ్రీపాదుల వారు నా చేత ముండ్ల చెట్టును సమూలముగా పెరికి వేయించిరి. తన చేతిలోనికి రావి పొలలను మేడి పొలను తీసుకొని అగ్ని సృష్టించమని. ఆ రెండింటిని ఘర్షణ వలన అగ్ని జనించినది. నేను ఆ ముండ్ల చెట్టుని దగ్ధం చేసేది. శ్రీపాదుల వారు నన్ను స్నానం చేయమని ఆదేశించిరి. స్నానాంతరం శ్రీపాదుల వారు నాకు విభూతినిచ్చి ధారణ కావించమని చెప్పి శివుడు కాటిలోని బూదిని ఒంటికి పులుముకున్న లోకులను కొందరు మహాపురుషులు, సిద్ధ పురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మం చెందినప్పుడు వారి దహనం చేసిన బూదిని శివుడు తన వంటిపై ధరించును. మన శరీర అవతరించిన తేజోవలయంలో వారు ఐక్యస్థితిలో నుందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరపాటున మన చేతి హతమైనప్పుడు తప్పకుండా వాటికి ఉత్తరక్రియలు చేయవలను. వాటికి శ్రాద్ధపూర్వకంగా దహనం చేసి అన్నార్థులకు భోజనం పెట్టిన చాలును. మంత్రపూర్వకంగా చేయవలసిన విధి ఏదిన్నూ లేదు. ఏదో ఒక జన్మలో మనకు ఏ కొద్దిపాటి రుణబంధము కలిగి ఉన్న ఆ జీవులు ఏదో ఒక పొరపాటు వల్ల మనచే మరణించును. వాటిని శ్రాద్ధపూర్వకంగా దహనం చేయటం వలన మన కర్మశేషం నశించును. వాటికి సద్గతి కలుగును. పూర్వ యుగమున ఒకసారి కరువు కాటకముతో లోకము తల్లడిల్లుచుండెను. గోగణాభివృద్ధి ఉండినే కానీ గోఘృతము వంటి పవిత్ర పదార్థములు ఉత్పత్తి కానివు. యజ్ఞయాగాలు లేకపోవటం ఎడల దేవతలకును మనుషులకు విశ్వనియంతి చేత ఏర్పడబడిన పరస్పర సహకారం అన్నది నిరర్ధకమైపోయి ధర్మజ్ఞాని కలుగును. మానవులకు ఆహార సమృద్ధిచో జీవింపజాలరు. అందువల్ల గౌతమ మహర్షి తన ఆశ్రమనందు తన తపోబలంతో పంటను పండించేవాడు. గౌతమ మహర్షి కారణాంతరమున సంప్రాప్తించిన మాయా గోహత్య పాతక నివారణార్థమే వానిచే గోదావరి అవతరణం గావించబడినది. కావున గౌతమ మహర్షికి లోకమంతి రుణపడి ఉన్నది. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య మహాపతివ్రత. విశ్వావధానులు గౌతము జన్మించినాడు. గౌతమ మహర్షికి విశ్వావధానులకు ఉన్న సంబంధం కేవలం ఆ గోత్రమును జన్మించుటే. అది అత్యంత స్వల్పమైన రుణానుబంధం అయినను త్రేతాయుగంలో అదే పీఠికాపురంలో సావిత్రి కాటక చయనంలో గౌతమ మహర్షి కూడా పాల్గొన్న కారణమునను విశ్వావధానుల అదృష్టవశమును పీఠికాపురం జన్మించుటే కాక అత్యంత సులభమైన నా దర్శనమును కూడా పొంది ఉన్న కారణం చేతను అయోగ్యులకు కూడా అవ్యాజ కరుణతో సద్గతిని శ్రీ దత్తుడు ప్రసాదించి ఎనడి లోకంలో వ్యక్తం కావలసిన తరుణం ఉచ్చరి చేతను ఈ సంఘటన జరిగినది. కారణ రుణానుబంధం లేనిదే శునకమును కూడా మన దగ్గరికి రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్థం వచ్చినతో వీలు కలిగిన సహాయం చేయము. వీలు లేకపోయినా కొంత శాంతి వచనంతో నీ అసమర్థతను తెలుపు. అంతేగాని నిర్దాక్ష్యం చూపరాదు. ఆ విధముగా నిర్దాక్ష్యం చూపినది కానీ సర్వభూతంతో నేను నీ ఎడల నిర్దాక్ష్యముగా ఉండును. నీ ఎంత సత్యమో ఈ లోకం ఎంత సత్యమో ఈ సర్వ సృష్టియో అంతటి సత్యమో ఈ సమస్తమునకు నేనే మూలకారణం కూడా అంతే సత్యము. నేను అన్ని సత్యములకును సత్యమైన పరమ సత్యమును. వేదమునందు కూడా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడినది అనే విషయమును సవివరంగా పలికిరి. నేను నిత్యస్తునే చూచుంటుని పాపనారులు చెక్కిళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలుచుండెను. శ్రీపాదుల వారు తాతగారి చెక్కిళ్లపై జాలువారు అశ్రువులను తన చిట్టి చేతులతో తుడుచుచు, తాత, ఈ మధ్య నువ్వు సదా నా జాతిలోనే ఉంటున్నావు. నీ జన్మ ధన్యము. అచ్చముగా నీ రూపంలోనే నేను నరసింహ సరస్వతి అవతారం ధరించదును. ఇది సత్యము అని చెప్పి బాపనారుల వారి చేతిలో చేయి వేసిరి. అంతటా బాపనారుల శ్రీపాద, ఎన్ని రోజుల నుండి ఒక సందేహం నా మనసులో ఉన్నది, అడగమందువా అని సందేహం వెలుగుచ్చును. తక్షణమే శ్రీపాదుల వారు నవ్వుతూ, తాత, నీ అంతటి వాడికి సందేహమా? 10 సంవత్సరాల బుడితేనే నేను తీర్చుటయా? ఆయనను ప్రయత్నించేందుకు అడుగుము అనెను. సృష్టి స్థితియంలోను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కూడా కదా చేయుచున్నది. శ్రీపాదులు అవునను. వారి యొక్క శక్తి స్వరూపములే కదా సరస్వతి, లక్ష్మి, పార్వతులు. శ్రీపాదులు అవునను. ఆ త్రిమూర్తులను వారి యొక్క త్రిశక్తులను ఆదిపరాశక్తియే కదా సృష్టించినది. మరి శ్రీపాదులు అవును అనెను. ఆయన నీ ఎడల నీవు ఎవరు అని బాపనారుల వారు శ్రీపాదులను ప్రశ్నించింది. శ్రీపాదులు సర్వదేవతా స్వరూపుడు, అన్నిటికీ మూలము శ్రీపాదులు. తాతగారి నోటి వెంట ఆ ప్రశ్న పరంపర రాగానే శ్రీపాదుల వారు ముగ్ధ మనోహరంగా నవ్వి, తాత, ఇప్పుడే నీ కండ్ల ఎదుటనే ఈ ముండ్ల చెట్టును సద్గతిని కలిగించి నేను చేయు పనులకు శాస్త్ర ప్రమాణం ఉన్నదా అన్నట్టు విసుగత అనవసరము. నేను అన్ని యోగ విభూతులందులో ఉన్నాను. నన్ను ఆయా భూమికల్లో యోగి అయిన వాడు తప్పక కలుసుకొనగలడు. సృష్టి అనేది మాయ కాదు. దీని సృష్టి అని భావించట మాయ. సృష్టి అంతటను ఒకే భాగ చైతన్యం ఉన్నది. అయితే అది వివిధ రకముల స్థితులలో
అవస్థలలో పరిణామమునకు వశీభూతమై ఉన్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించి జ్ఞానం కలుగుతున్నది కనుక పరిణామ క్రమం అనేది అనుభవమున ఉన్నది. ఈ కాలం అన్నది సూర్య చంద్రాది ఖగోళముల వలన మనకు కలుగుతున్నది. త్రికాల జ్ఞానము అవస్థాత్రయ జ్ఞానము ఏకకాలముననే అనుభవంలో గలవారు అత్రి మహర్షి. ఈ సృష్టి యందు అనసూయ తత్వమును అనుభవంలో కలిగిన మహా ఇల్లలు అనసూయమాత. నాకు సృష్టి స్థితి లయములు స్థూల సూక్ష్మ కారణ శరీరములు భూత భవిష్యత్ వర్తమానములు మొదలైన సమస్తమును ఏకకాలంలోనే అనుభవము కలవు. కావున నాది నిత్య వర్తమానము జరిగినది జరుగుతున్నది జరగబోతున్నది అంతయును ఏకకాలంలో అనుభవం బట్టి స్థితి యందు త్రిమూర్తులను త్రిశక్తులను నాయందే ఉన్నట్లు ఆశ్చర్యపడవలసినది లేదు. త్రిమూర్తులను త్రిశక్తులను సృష్టికి పూర్వము ఆది పరాశక్తి ఎందే ఉండడం అనేది మాట యథార్థమే. నేనును ఆది పరాశక్తిను అభిన్న స్వరూపములు. అయితే ఇచ్చట సూక్ష్మాంశం ఒకటి కలదు. సమస్త సృష్టిను మాతృగర్భం నుండి వెలువడల వాళ్ళననేది మహాసంకల్పం ఒకటి ఉండుటచే ఆది పరాశక్తి రూపం వెలువడినది. ఇది బ్రహ్మ యోని స్వరూపము. దాని నుండి త్రిమాతలు త్రిశక్తులు ఆవిర్భవించినవి. అయితే ఆ ఆది పరాశక్తికి సృష్టించవలనని సంకల్పం కానీ సృష్టి రచన ఈ విధముగా ఉండవలనని సంకల్పం కానీ ఏ విధముగాను కలవవలను. దాని ప్రబోధక శక్తియే నేను అనగా మహాసంకల్ప స్వరూపము. ఆ మహాసంకల్ప స్వరూపమును అనుసరించే ఆది పరాశక్తి ఆవిర్భావము త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావము మహాసంకల్ప స్వరూపము పరమ గురు స్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఈ మహాసంకల్ప స్వరూపమును సంకల్పం కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పం కలుగుట సిద్ధించుట ఏకకాలంలో జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగడి మూలశక్తిని నేనే. సృష్టి యందు మాతాశిశు సంబంధము పితాపుత్ర సంబంధము భార్యాభర్త సంబంధము అన్నా చెల్లెల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములకు ఆదర్శంగా నిరూపించుటకే దేవీ దేవతా స్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని. మాయాశక్తిని మహాశక్తియును యోగశక్తి వల్ల మాత్రమే కలుసుకొనుట జరగగలదు. ఆద్య పరాశక్తిగా కానీ మూలదత్తునిగా కానీ ఆరాధించినప్పుడు త్రిమూర్తులను త్రిశక్తులను అంతర్లీన స్థితిలో ఉండును. ఏ దైవ సంబంధములకు వాటి తత్వములకు ఆయా స్థితుల అనుభవములను కేవలం సాధన సంపత్తి కలవారికి మాత్రమే అవగతము. శ్రీపాదులు ఆరాధించు వారి యొక్క సమస్త పాపమును హరింపబడుట. మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణం బోధించడం నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చి జన్మ నుండి విముక్తమై మానవ జన్మ నుండి తగిన సమర్థత కలిగిన వ్యక్తి నుండి అది నేర్పవలెను. నేను ప్రతి జీవి తోడును అంతర్గతముగా సంబంధం కలిగి ఉండుడిచే జీవుల సంస్కారములను మలినములను వారి నుండి స్వీకరించి ప్రతినిత్యము స్నాన జప దాపాదుల వలన వాటిని దగ్ధం చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుంటును. స్వాస్థమునకు నేను పూజ చేయ అవసరం లేదు. నన్ను ఆరాధించే వారు అనేక పాప సంస్కారములను నా యందు ఆకర్షించుకొని మన ఇంట కులదైవముగానున్న కాలాగ్ని సమదత్తునికి స్థూల పూజ చేసేదను. ఆ పూజ చేయటం వలన కలిగడే మహాఫలమును నన్ను ఆరాధించే వారికి ధారపోసేదను. కర్మ చేయనిదే ఫలితం ఇచ్చటకు వీలు లేదు కనుక తపశ్చర్యాది మహా పుణ్య కర్మలను నేను ఈ శరీరంతో ఆచరించేదను. నేను అనంత చైత్యమును కనుక నేనే చేసేటి కర్మలను సత్య ఫలితములను కలుగును కనుక ఆ ఫలములను వెంటనే వారి వారి యోగ్యతానుసారంగా కలుగుచేతును. అందువలనే నాది ఆది గురు స్వరూపము. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధంగా హక్కుదారుడై ఉన్నాడో గురువు యొక్క తపశక్తికి ఆ గురువు యొక్క శిష్యులు కూడా వారసులై ఉన్నారు. భగవద్గీతలో కూడా కర్మ చేయటం అనివార్యమని విషయం తెలియజేయబడింది. నా అవతారంలో సమాప్తి లేదు. దత్తుడైన నేను సులభ సాధ్యులను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సులో సంతుష్టులే వరములు ఇచ్చెదరు. అయితే గురు స్వరూపమైన దత్తుడు తన శిష్యుల వరమును పొందుటకు అడ్డుగా ఉండేటి దుష్టశక్తులను దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి వారిని అనుగ్రహించు పరమ కారుణ్య స్వరూపము తాత. అందువలనే నన్ను స్మృతి మాత సంపన్నుడని అందరూ. సమస్తములైన గురువుల రూపమున ఉన్నది నేనే. అది మహాకరుణతో అవతరించిన పరమ గురు స్వరూపము కనుక అవతార సమాప్తి అనేది లేదు. నా భక్తుడి పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చేదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చినాయని నేను నిరీక్షించేదను. నా భక్తుడు నా వైపు ఒక అడుగు వేసిన నేను నా భక్తుని వైపు 100 అడుగులు వేసేదను. నా భక్తులను కంటికి రెప్పవలే కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడడం నా సహజ నైజము అని పాపనారుల వారికి శ్రీపాదుల వారు దివ్యోపదేశము చేసిరి. అంతటా నేను మహాగురువులకు మహాప్రభు సోమలత గురించి సోమయాగం గురించి నేను కర్ణాకర్ణిగా విని ఉంటిని.
దయచేసి వాటిని వివరింపవలసిందని ప్రార్థించింది. అంతటా శ్రీపాదుల వారు సోమలతయ్యని సంజీవుని మూలికని అందరూ అని చెప్పి, నీకు దానిని చూడవల్ ఉన్నదా అని అడిగిరి. నేను అవునంటిని. వెంటనే వారి చేతిలో సంజీవుని మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానంగా ఇచ్చిరి. అది వారు దివ్య ప్రసాదముగా ఈనాటికి మా వద్ద పూజా మందిరంలో భద్రముగా ఉన్నది. శ్రీపాదుల వారు ఈ సంజీవుని వనమూలికను హిమాలయ పర్వత శ్రేణుల్లో, కాశ్మీరులోని మానస సరోవరంలోను, సింధు నది ఉద్గమ స్థానం దగ్గర, మల్లికార్జున ప్రభు నిత్య నివాసంలో శ్రీశైల పర్వతం వద్దను, సహ్యాద్రి, మహేంద్ర, దేవగిరి, వింధ్య పర్వత శ్రేణి, బదరి అరణ్య ప్రాంతములందును లభ్యమవుతున్నవి. దీని ప్రభావం వలన లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకొన్నాడు. దీన్ని సేవించడం వలన ఎన్నో రోగముల నుండి విముక్తి లభించును. దీని లేపనం వలన ఆకాశ గమనం అనేది సిద్ధి కలుగును. కండరములకు బలపడుటకును, నేత్రకాంతి పెరుగుటకు, శ్రవణ శక్తి పెరుగుటకు ఇది ఎంతో దోహదకారి. దీని ప్రభావం వలన అగ్ని వల్ల కానీ, జనం వల్ల కానీ, విషం వల్ల కానీ ఏ రకమైన భయములు దుఃఖములు కలుగుచాలవు. దీనివల్ల అణిమాది సిద్ధులు కలుగును. ఈ సంజీవుని మొక్క శుక్లపక్షం మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక ఆకు చొప్పున జనించును. పౌర్ణమి రాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణపక్షం మొదలు కాగానే ప్రతిరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి, అమావాస్య నాటికి అన్ని ఆకులు రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఆ చిన్న కర్రను నీడలో తడిపి రాత్రి గది యందు ఉంచితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉంటుంది. సహ్యాద్రి పర్వత శ్రేణి, భీమశంకర పర్వతముల దగ్గర క్రూర మృగములు ఈ సంజీవులమును కాపలా కాయచుండును. అర్ధరాత్రి అమావాస్య రోజున దివ్యకాంతితో వెలుగొంది ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీలు కలుగును. నాయన గురుచరణ, ఈ విధముగా 24 రకమైన దివ్య ఔషధ మొక్కలు ఉన్నవి. ఇవన్నీ చాలా పవిత్రమైనవి. వీటిని ఆశ్రయించుకుని దేవతా శక్తులు ఉండును. అందుచేత పవిత్రములైన వేద మంత్రములను ఉచ్చరించచ్చు అత్యంత వినమ్ర భావమున వీటిని తవ్వి తీసుకొనవలసినది. ఈ 24 దివ్య ఔషధ మొక్కలు: 1 సోమ, 2 మహాసోమ, 3 చంద్రమ, 4 అంశుమాన్, 5 అంజుమాన్, 6 రజితప్రభ, 7 దూర్వ, 8 కనియాన్, 9 శ్వేతాన్, 10 కనకప్రభ, 11 ప్రతానవాన్, 12 లాల్ వృత్తి, 13 కరధీర, 14 అంశమాన్, 15 స్వయంప్రభ, 16 రుద్రాక్ష, 17 గాయత్రి, 18 ఏష్టం, 19 పావత, 20 జగత్, 21 సాకర్, 22 అనిష్టం, 23 రైక్త, 24 త్రిపద గాయత్రి అని తెలిపిరి. నేను శ్రీపాదుల వారి నుండి సెలవు గైకొని పీఠికాపురం నుండి బయలుదేరితిని. నేను శంకరపట్నకు ఈ వృత్తాంతం వివరించుట పూర్తి కాగానే మహాగురువులు మానస సంచారం పూర్తి అయినట్లుగా వారి దర్శనములకు రమ్మని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనములకు చేరుకుంటాము. శ్రీపాదుల దివ్యహస్తముల నుండి ఫలముల ప్రసాదం గైకుంటుంది. తదుపరి శ్రీపాది వారి రండి, మీరు ఇరువురును కృష్ణుని దాటి ఆవలి ఒడ్డుకు పొండు, మీకు మాంచాల గ్రామదాతకు పొండు. మాంచాల గ్రామదాత మిమ్మల్ని ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వాదం పొంది తదుపరి తిరిగి కురుగడ్డకు రండు. మీరు ఎచ్చటంలోనూ ఎంత దూరంలో ఉన్నానో నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ గమనించునే ఉండును గ్రహింపుడు. భవిష్యత్తులో మాంచాల గ్రామం విశ్వవిఖ్యాతమగును. ఒకనొక మహాపురుషుడు జీవ సమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్ర విచిత్రముగా ఉండును. పీఠికాపురము స్థూల దృష్టిలో ఒకటి ఉన్నది, సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురం ఉన్నది. అయితే స్వర్ణ పీఠికాపురము అది నా స్థూల శరీరము ఆవరించి ఉండు తేజో వలయమైన సుప్రతిష్టమై ఉన్నది. ఏ యుగంలోని వారైనను, ఏ దేశంలోని వారైనను, ఏ కాలంలోని వారైనను నా కటాక్షను పొందినడల వారి చైతన్యం స్వర్ణ పీఠికాపురం నందు సుప్రతిష్టమగును. ఇది యోగ దృష్టి కలవారికి ఎల్లకును అవగతం కాగలిగిన విషయము. స్వర్ణ పీఠికాపురం నందు తమ జీవ చైతన్యమునకు స్థానమును సంపాదించుకొనగల వారందరూ ధన్యులు. వారిని జన్మలో నుండి వెన్నంటి కాపాడదును. నాయన శంకర భట్టు, అనేక వందల సంవత్సరాల తర్వాత నా పేరిట మహా సంస్థానం ఏర్పడుట, నా మాతామహ గృహమునందు నా జన్మస్థలమున ఔదంబర వృక్ష ఛాయ క్రింద నా బాధకులు ప్రశ్నించబడును. నా ముందు అవతారం యొక్క, నా తర్వాత అవతారం యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్టం కాగలవు. ఇదిగో దివ్య దృష్టి నిచ్చుచున్నాను చూడుడు అని గురుచరుని నన్ను
భూమధ్యమును తాకిది. మేము ఆ సుందర దృశ్యము చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పం అమోఘములు, వారి లీలలు చిత్రములు. మేము బయలుదేరినప్పుడు వారి ఇట్లండ్రి, ఆ వశిష్ఠ అంశ కలిగిన వాడు నా సంస్థానములకు పూజారిగా వచ్చును. శ్రీపాది వాళ్ళకు జయము జయము. 20వ అధ్యాయ పఠనం వల్ల జీవితంలో ఏర్పడే మహత్తరమైన కష్ట నష్టములను నివారిస్తుందండి. ఈ అధ్యాయ పఠన మీరు విన్నా చదివినా ఒకటే ఫలితం ఉంటుందండి. ఇప్పుడు నేను 21వ అధ్యాయం చదువుతానండి. శ్రీపాది వల్లభ చరిత్రలోని దండి స్వాములు కుక్కుటేశ్వరాలను వచ్చుట. సాధకులకు స్థాన శుద్ధి, భావశుద్ధి అవశ్యము. నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు గురుడి చరణంతో కలిసి మాంచాల గ్రామ దర్శనమునకు బయలుదేరితిని. దారి మధ్యలో శ్రీపాదుల వారి లీలల గూర్చి ముచ్చటించుకుంటుమి. ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణం నుండి తెలుసుకుంటుని. గురుచరణంతో, అయ్యా, వశిష్ఠ అంశ కలిగిన వాడు నా సంస్థానానికి పూజారిగా వచ్చేదని శ్రీపాదుల వారు అంటారు కదా, ఆ మహాభాగ్యుడెవరు, అతడు ఏ కాలంలో వచ్చేవాడు అని ప్రశ్నించింది. అంతటా గురుచరణుడు ఇట్లనియే, అయ్యా శంకరభట్టు, అనేక శతాబ్దం తరువాత వారి పేరిట వారి జన్మస్థలం నందు మహా సంస్థానం ఏర్పడునని వారే సెలవిచ్చిరి. ఆ మహా సంస్థానంలో ఎవరో ఒక మహా తపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పం. దివ్య సంకల్పం వలన గాక మహా తపస్సులు అరుదించ వీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానం వలన అచటనున్న వాయుమండలము పరిశుద్ధం కావించబడును. విశ్వాంతరాళమునందలి దశ దిశల నుండి భావతరంగమును ఎల్లప్పుడూ ప్రశంసునే ఉండును. పవిత్ర భావన కలిగిన వారు పవిత్ర స్పందనను స్వీకరించెదరు, అపవిత్ర భావన కలవారు అపవిత్ర స్పందనను స్వీకరించెదరు. ఒకనొక ప్రదేశమునందలి వాయుమండల మందుండు భావతరంగములు ప్రబల శక్తి సంపన్నములైనప్పుడు అప్రయత్నంగా మహాపురుషుల మానసిక చైతన్యం శ్వసించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసింది లేదు. ఒకనొక ప్రదేశం నందు దుష్టములైన భావతరంగముల నెడల దుష్ట పురుషుల మానసిక చైతన్యము స్మృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధకుడకు వాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశమునందు నివసించవలను, భావశుద్ధి కలవానిగా ఉండవలను. అటువంటి వారితోనే సాంగత్యం కలిగి ఉండవలను. ద్రవ్యశుద్ధి గలవారి నుండే మాత్రమే ద్రవ్యమును గాని అన్నమును గాని స్వీకరింపవలను. వేదాంగములందు మహాపండితులమనుకున్న వారు ఎందరో శ్రీపాదుల వారి కటాక్షను పొందజాలకపోయేది. కల్మషరహితులైన మనసు కలిగిన అల్ప విద్యావంతులు వారి వలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓండ్ర దేశం నుండి జగన్నాథపురి మహాక్షేత్రమునకు వ్యాపారం నిమిత్తం పోయితిని. అచట నేను జగన్నాథుని బదులు శ్రీపాదుల వారిని దర్శించితిని. నాతో పాటు నలుగురు దత్తభక్తులుండ్రి. వారికి తమ ఇష్టదేవత రూపంలో దర్శనమిచ్చి వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవి దేవత రూపంలో తామేనని మౌనంగా తెలియజేసి, అయితే మేము వెళ్ళిన రోజుననే దండిస్వామి అప్పుడు 108 మంది శిష్యులతో అచ్చటికి వచ్చెను. ఎవరైనా మహాత్ములు తటస్థించినప్పుడు వారి పాదములకు నమస్కరించడం నా అలవాటు. మేము దండిస్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారు నోరు పడిపోయాను. శ్రీవల్లభ మహాప్రభువు ఈ దండిస్వామికి తిరిగి నోరు వచ్చినట్లు చేయవలసిందని మేము ప్రార్థించేది. ఆ వెంటనే దండిస్వామికి నోరు వచ్చినది. మేము శ్రీపాదుల వారి భక్తులను తెలిసిన తరువాత వారు కుతర్కంతో, శ్రీపాదులనడి వాడు ఎవరో క్షుద్రమాంత్రికుడు, వాని శిష్యులైన మీరు కూడా క్షుద్రమాంత్రికులే, తమ క్షుద్ర విద్యతో మా దండిస్వామికి నోరు పడిపోయినట్లు చేసినను మా స్వాముల వారు మహాశక్తివంతులు కనుక తిరిగి స్వస్థత పొందిరి. మా మహాస్వాములు పీఠికాపురంలోకి ఇచ్చేసి శ్రీపాదిని బండారమును బయట పెట్టెదరు. శ్రీపాదిని మట్టి కర్పించి పత్రికను గైకొందురు. పీఠికాపురం గ్రామ ప్రజలు మా స్వామివారికి బ్రహ్మరాగం పట్టెదరు అని మాతో వాదించింది. మేము నిరుత్తరమైనాము. శ్రీపాదుల వారి దివ్య లీలా విధానంతో తమ అశ్రుతిని ఉపత్కర పరిస్థితిలో పడవేసి వాడు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్తరక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించినది వారే, దాని పరిష్కారం చూపువారు, ఆదుకుని వారు కూడా వారే. ఈ రకమైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వైద్యము. కొన్ని దినముల తరువాత దండిస్వామి వారు పీఠికాపురంలోకి వచ్చింది. నా విశేష భాగ్యమున అదే సమయంలో నేను కూడా మార్గ మధ్యంలో పీఠికాపురంలోకి వచ్చింది. బాపనారుల వారి యందును, అప్పలరాచరణ వారి యందును, శ్రీపాదుల వారి యందును ద్వేషభావము విషముచ్యము స్వభావం కలిగిన వారు పీఠికాపురం నుండి తక్కువేమీ కాదు. దండిస్వామి వారు కుక్కుటేశ్వరందలి దేవి దేవతను దర్శించిరి. స్వయంభూదత్తిని కూడా దర్శించిరి. దండిస్వాములు అచ్చటనున్న స్వయంభూదత్తిని మహిమ అపారము. తన యొక్క అవతారమన్న చెప్పుకొని విర్రవీగు శ్రీపాదుని గర్వమణుచుటకు స్వయంభూదత్తులను సాధనముగా చేసుకునేను. ఈ రోజు నుండి పీఠికాపురం మంచి రోజులు వచ్చినవి, మీరు నిశ్చింతగా ఉండు అని పలికెను.
ఈ విధముగా పలికి విభూతి కుంకుమ వంటి ద్రవ్యం తమ సంకల్ప శక్తితో సృష్టించి తన ఆశ్రితులకు ఇచ్చిరి. ఏటకాపుర బ్రాహ్మణ్యం వేదమంత్ర ఘోషతో దండి స్వాముల వారిని ఊరిలోనికి తీసుకొని వచ్చుటకు కుక్కుటేశ్వర దేవాలయానికి పోయిరి. తాను స్వయంగా దత్తాతను చెప్పుకొనుచున్న శ్రీపాదులు తన తప్పును గ్రహించి దండిస్వామి సాష్టాంగ నమస్కారం చేయవలను. బాపనారుల వారు స్వయంగా దండిస్వామి ఎదుట హాజరై క్షమాపణ తెలుపవలను. అప్పలరాశ్రమ వారు దండిస్వామి ఎదుట హాజరై తాను పరంపరాగతంగా అర్చించే కాలాగ్రహం దత్తుని విగ్రహం దండిస్వామికి అప్పగించి స్వామిల వారు విధించు శిక్షకు పాత్రలు కావాలని ఊరంతయు చాటింపు వేయబడను. వెంకటప్ప శ్రేష్ఠి గారి ఆధ్వర్యంలో ఆర్య వైశ్య పరిషత్ సమావేశమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ దండిస్వామికి శ్రీపాదుల వారు కానీ అప్పలరాశ్రమ కానీ బాపనారుల వారు కానీ తలవంచరాజనియు ఇటువంటి అకృత్యములను మద్దతు నీరాజను తీర్మానించింది. నరసింహవరం వారు అధ్యక్ష జరిగిన క్షత్రియ మహాసభయు ఈ విధముగానే తీర్మానించింది. శ్రీపాదుల వారు తమ మాతామహ గృహమున ఔదంబర వృక్ష ఛాయలో విశ్రమించిరి. దివ్య కాంతులను వెదజల్లు వారి మోహమును పరికించి శ్రేష్ఠి గారు దుఃఖభారమును కన్నీరు కార్చుచుండ్రి. నరసింహవరము గారును శ్రేష్ఠి గారును బాపనారుల వారిను మౌనంగా శ్రీపాదుల వద్దనే ఉండిరి. అప్పల్లా శర్మ చేష్టోడికి వెర్రివాని వలె కూర్చుండెను. శ్రీకృష్ణ సదృశులైన శ్రీపాదుల వారు నిద్ర మేలుకాంచి తనకు ఆకలిగా ఉండదనియు పెరుగన్నము తినదని చెప్పిరి. వారి అమ్మమ్మ రాజమాంబ వెండి గిన్నెలో పెరుగన్నము కలిపి తీసుకుని వచ్చినది. శ్రీవారు ఎంతో ఆదరంగా దాన్ని భుజించింది. శ్రీపాదుల వారు తన తాతగారిని వేదఘోష చేయమని అప్పలరాజ శర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొనను. శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి వేదఘోష చేయుచుండ్రి. నరసింహవర్మయును శ్రేష్ఠి గారును మహదానందంతో సృశాభంగా ఉన్న ఆ పవిత్ర వేద రుచులను అలకించుండ్రి. అచటనున్న వాతావరణమంతా పవిత్ర ఋష్యాశ్రమం వలె నుండెను. కుక్కుటేశ్వరనందలి స్వయంభూదత్తుని ముఖంపై పెరుగన్నమ్మ ముద్దలు కనిపించెను. పూజారి వాటిని తుడిచివేయగా అవి తిరిగి ఉద్భవించుచుండెను. స్వయంభూదత్తుని విగ్రహం ఇటువంటి లీల ప్రదర్శించడం వింతగా ఉండెను. దండిస్వామి తన శిష్యులతో పీఠికాపురం నుండి తన నూతన శిష్యులతోనూ వేదకోశతో అచట నుండి బయలుదేరను. వారు అడుగు తీసి అడుగు వేయుచుండ్రి. అయితే వారి ఈ భూమి సాగుచున్నాడు కనిపించట్లేదు. చూపర్లకు మాత్రం వారి కాళ్లను కదుపుచు ముందుకు మాత్రం పూజలకు అచటనే ఉన్నట్లు కనిపించుండెను. ఈ విధముగా విచిత్ర విన్యాసంతో ఎన్నో గడులకు గర్తించిపోయాను. అందరూ ఆమెతో చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో దండిస్వామి ఉన్న మంత్రదండం రెండుగా మొక్కలేను. దండిస్వామికి వెన్ను రెండు మొక్కలైనట్టు తోచి నేల మీద పడి చిత్రీపడను. పీఠికాపుర వాసులు ఈ సంఘటనకు భయభ్రాంతులు కలిగించను. దండిస్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి గలవారైనరు. శ్రీపాదుల వారితో విరోధించిన అనర్థము జరుగునయో వారికి తోచును. అయితే ఆ ప్రదేశం నందలి వదిలి ఇంటికి వెళ్ళుటకు ఏ విధంగానూ చేరుటే అని తెలియరాకుండాను. మోహం నశించుటతో మోక్షము. పీఠికాపురంలో అబ్బన్న అన్నతుడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకుని వాటిని ఆడించుచు జీవించువాడు. నాగస్వరమును ఊదుకొంచు అతడు బాపనారుల ఇంటికి వచ్చును. శ్రీపాదుల వారు వేదఘోష ఆపు చేయమంది. అబ్బన్న కడుపు నుండి అన్నం పెట్టబడను. శ్రీపాదుల వారు అబ్బన్నను పిలిచి ఓయి ఇచ్చట నుండి నీవు మంత నిండుగా జలమును తీసుకుని కుక్కుటేశ్వరంలోనికి పొమ్ము. దత్తప్రభు యొక్క అవతారం కరచరణాద్వయములతో శ్రీపాదుల వల్ల ఉరపున పీఠికాపురంలో సంచరించుండగా అకారణ నిండి వేసిన మహాపాపులు కుక్కుటేశ్వర ఆలయం నుండి ఉన్నారు. వారికి చిత్రగుప్తుల వారు మరణానంతరము పిశాచజన్మ కలుగునట్టు తీర్మానించి నేను చిత్రగుప్తుతో మాట్లాడి పాప పరిహారం ఉపాయం చేయుచున్నాను. భూమాత కూడా ఆగ్రహించినది. నీవు అతడికి వెళ్ళి నా మాటగా చెప్పి ఆ భూమాతను శాంతించమని చెప్పవలసినది. శ్రీపాద దర్శనములకు రాజులిచ్చిన వారు తమ సమ్మతిని తెలియజేసిన వారిపై ఈ జలమును ప్రోక్షించవలసినది. చాటింపు వేసిన మాదిగ సుబ్బయ్య ఇంటికి వెళ్ళి వారిని తోడుకొని వారి ముంతలోని పెరుగన్నమును మహాప్రసాదముగా వారందరికీ పంచవలసినది అనేది. అబ్బన్నయ్యు సుబ్బన్నయ్యు అతడికి వెళ్ళి వారందరినీ బాపనారుల ఇంటికి తీసుకొని వచ్చింది. శ్రీపాదుల వారు ఉగ్ర స్వరూపులే ఓయి దండిస్వామిని ఎంత గర్వించితివి. నీవు ఆరాధించి దత్తుడి ఇక్కడ శ్రీపాద శ్రీ వల్ల ఉండగా గుర్తించలేని పరమ మూర్ఖుడివి. నీవు గంతకు తక్క బొంత అన్నట్లుగా నీకు శిష్యగణం ఒకటి, పిఠికాపురం ఏర్పడిన నూతన శిష్యగణం ఒకటి. నీవు నన్ను ఏమి చేయగలవు? సమస్త సృష్టిని శాసించే ఏకైక సత్తాయందు నీ అస్తిత్వం ఎంత, నీ సామర్థ్యం ఎంత? దేవదోషణ చేయటం వల్ల నీకును నిన్ను ఆశ్రయించే వారికి మహాపాపం చుట్టుకున్నది. మిమ్మల్ని అందరినీ కొన్ని వందల సంవత్సరంలో విసర్జనంలో ఉండవలసిందని దత్తగుప్తుల వారు నిర్ణయించింది. అవ్యాజ కరుణతో నేను వారిని రద్దుపరిచితిని. మానవ జన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ నీచ జన్మలోకి వచ్చి కడగండ్లో పడవలని తీర్మానించబడినది. దాన్ని కూడా అత్యంత స్వల్ప శిక్షతో నేను పరిహరించేతిని. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశమైనది. నిప్పుతో చలగాడు మాడుట ప్రమాదకము దారితీయును. మాయను నేను అభిన్న స్వరూపంలో ఉండగా మోక్షమనేది ఏమియో ఆలోచించుము. మోహం
క్షయమొకటే మోక్షము. ఏ జీవుడైనను సచ్చిదానంద స్వరూపము అనుభవించవలనని కోరిన ఎడల వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహించును. దివ్యానంద పారవస్యంతో మాయకు అతీతముగా సుఖస్వరూపముగా ఉండవలని కోరిన అట్లే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు సగుణ సాకారమునకు మోక్షమునకు బంధమునకు వ్యత్యాసం ఏమీ ఉండదు. ప్రతి క్షణమును అసంఖ్యాకములైన నూతన లోకములో సృష్టి స్థితి లయములు అందుచుండును. జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకు కానీ ఉన్నత అనంత భూమికలకు కానీ పరిమితి కానీ హద్దులు కానీ లేవు. మరణానంతరము నా వద్ద రాగోరు వారు తప్పక రాగలరు. వారు ఎన్ని వందల దివ్య వర్షములు ఆయా స్థితిలో ఉండవలెనో ఏ లోకంలో తిరిగి పంపబడవలనో నా సంకల్పం నిర్ణయించును. కపట నాటక సూత్రధారనైన నేను ప్రస్తుతం నిరాకారంగా మీ ముందు ఉన్నాను. మీరు నన్ను చూచున్నారు. ఈ ఆకారం లేని స్థితిలో కూడా నేను మిమ్మల్ని సదా చూచుతూనే ఉంటాను. తెలియచేయటకు మాత్రమే నిరాకారంతో ఈ మహోన్నత స్థితి నుండి దిగి వచ్చి తిని మహాయోగుల యొక్క యోగ శక్తులన్నీ లోక కళ్యాణం కొరకే వినియోగించబడవలను. లోకమనగా ఈ ఒక్క లోకమే కాదు, నీకంటే తక్కువ స్థితిలోనున్న నిస్సహాయ జీవులకు సహాయం చేయటం నీ ధర్మము. నేను ధర్మ మార్గమును, కర్మ మార్గమును, యోగ మార్గమును, భక్తి మార్గమును, జ్ఞాన మార్గమును బోధించుటకే అవతరించితిని. నేను సర్వ సత్యములకు మూలమైన ఏకైక సత్యమును, సర్వ ధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును, సర్వ కారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పంలో లేనిది సృష్టిలో కానరాదు. నేను లేనిదే ఈ సృష్టి లేదు. నేను ఉన్నాను కనుక నీవు ఉన్నావు, సృష్టి ఉన్నది. ఇంతకంటే సత్యం ఏ విధంగా తెలియచేయముందువు. నీవు హిమాలయంలో పోయి నిస్సంగుడిపై తపమాచరించుము. శశి జంజాటము నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయినను ఉద్ధరింపబడకపోయినను సృష్టికి కానీ నాకు కానీ కలిగిన నష్టమేమీ లేదు. సృష్టిలోని కార్యములు యథావిధిగా నిర్వర్తించబడుతూనే ఉండును. ఇది అసలు ఉన్న విషయము. వీటికాపు నూతనంగా ఏర్పడిన శిష్యగణము నీకు తోడుగా కదిలి వచ్చుట ఒంటిల వివాహమును గాడిదల సంగీత కచేరీ వల్లే ఉన్నది. ఒంటిల అందమును గాడిదలు పొగుడుచున్నట్టుగా గాడిద సంగీత మాధుర్యమును ఒంట్లు పొగుడుచున్నవి. పరస్పరము ఈ విధంగా ప్రశంసించుకొనుచు యథార్థమును మాత్రం వేరుగా ఉన్నది అని హితబోధ చేసిరి. అరుంధతి వశిష్ఠుల సంబంధము. అరుంధతి మత చండాల వంశం జన్మించినని వింటిని. అట్లయినా ఆమెను వశిష్ఠ మహర్షి ఎట్లు పెండ్లాడినని నేను గురుచరుని అడిగితిని. అప్పుడు గురుచరుడు పూర్వం వశిష్ఠుడు 1000 సంవత్సరములు తపమాచరించును. ఆ సమయమున అక్షమాల అను ఒక చండాల కన్య వశిష్ఠునికి తాను చేయుటకు అర్హమైనటువంటి ఉపచారములు చేసెను. సుప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరం ఏదైనా కోరుకొనమనగా ఆమె వశిష్ఠ వారిని భర్తగా కోరుకొనను. నేను బ్రాహ్మణులను, చండాల జాతి స్త్రీవి, మన ఇద్దరికి భార్యాభర్తల సంబంధం ఎట్లు యోగ్యమైనది అగును అని వశిష్ఠ ప్రశ్నించగా, వరమును కోరుకొనమంటివి, కోరితిని. వరం ఇచ్చిన ఇమ్ము, లేకున్న ఎడల మరలిపోవుటకు అనుమతి నిమ్ము అనెను. వాగ్దోషమునకు భయపడిన మహర్షి, అట్లయినచో నీ దేహమును నా ఇష్టానుసారంగా చేసుకున్నట్టు నీకు సమ్మతమేనా అని అడిగాను. ఆమె వల్లి అనను. ఆ మహర్షి ఆమెను భస్మం చేసి తిరిగి బతికించను. ఇట్లు 7 పర్యాయములు చేసెను. 7వ జన్మలో చండాల జాతి దోషమంతయును హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలైను. అంతటా వశిష్ఠ ఆమెను వివాహమాడెను. తన భర్త చేయుచున్న కర్మలో విసుమంత పని కూడా వద్దని అడ్డుపట్టలేదు కనుక ఆమె అరుంధతి అయ్యను. ఆ పేరుతో ప్రసిద్ధి పొందెను. ఆ విషయమును ప్రసంగవశమున వశిష్ఠ గోత్రుడైన నరసింహవర్మార్తో శ్రీపాదుల వారు నిలవించింది. శూద్రక్షేత్రమున బ్రాహ్మణుని వలన పుట్టిన వానికి 7వ జన్మలో ఉపనయనము చేసి బ్రాహ్మణ జాతిలో కలుపుకొనవచ్చును. చతుర్వర్ణముల వారిని వారి వారి గుణకర్మ విభాగమును అనుసరించి నడుచుకొనుట శ్రేయస్కరము. బ్రాహ్మణుడు తను ఆచరించే దుష్కర్మల వలన క్రమతః పతనము నుండి శూద్రుడవచ్చును. శూద్రుడు సత్కర్మలు ఆచరించడం వలన క్రమశః ఉన్నతి పొంది బ్రాహ్మణుడు అవ్వవచ్చును. అయితే దత్తప్రభువు నుండి అచంచల విశ్వాసం ఉన్నవారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతానుసారముగా శీఘ్రముగా పొందగలుగుదురు. తన భక్తుడు ఏ కులములో జన్మించినను, ఏ పరిస్థితుల్లో ఉండనను సుఖమైన జీవనము కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందుటకు దత్తప్రభు అనుగ్రహింపగలడు. జన్మజన్మలు కర్మబంధములను తెగనరికి భక్తుని ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారి సహజమైన లీల అని వివరించను. దత్త భక్తులకు శ్రీపాదుల వారి అభయము. మేము శ్రీపాదుల వారి మహిమ విశేషం పరస్పరం తెలియజేసుకుంటూ మాంచాల గ్రామం చేరుతుంది. మాంచాల గ్రామదాత మాకు దవి దర్శనమిచ్చి మమ్మల్ని ధరింపజేసి తన దివ్యహస్తముతో మా చేత ప్రసాదం తినిపించి, పూర్వం ప్రహ్లాదుని గురుభవతి చేసిన దత్తాత్రేయుల వారే నేడు భూలోకంలో శ్రీపాదం వల్ల రూపంలో ఉన్నారు. శ్రీపాదుల సంకల్పం అనూహ్యము. రాబో శతాబ్దంలో ప్రహ్లాదు గురు సార్వభౌములుగా అవతరించిననియు, ఈ ప్రదేశము మంత్రాలయమని ప్రసిద్ధిగాంచిననియు శ్రీపాదుల వారే స్వయంగా నాతో చెప్పినారు. వారు ప్రతినిత్యము తుంగభద్ర జలములను స్వీకరించేవారు.
మీకు సొమ్ము కలుగాక అని చెప్పి ఆమె పూర్వ రూపంలోనే మారిపోయినది. మేము అచ్చటి నుండి కదలబో సమయంలో కృష్ణదాసను మాలదాసనప్పుడు వచ్చాను. మంచాల గ్రామ దేవత కృష్ణదాసును కూడా ప్రసాదం పెట్టి పుష్పమాలకు ఒకదానిని తన అనుగ్రహ సూచకంగా ఇచ్చి కురుగట్టుకు ప్రయాణం కావాల్సిందని చెప్పాను. మేము ముగ్గురు కురుగట్టుకు ప్రయాణం అవుతుంది. దత్తపోతులందరికీ ఒకే కులము. వారికి దత్తప్రభులు ప్రసాదం ఏ కులం వారు సమర్పించినదో అది స్వీకర్యమైనది. మాతో పాటు కృష్ణదాసు చేరుతో నూతనోత్సాహం కలిగిన ప్రసంగవశమున కృష్ణదాసు యజ్ఞాది కర్మంలో నిచ్చడు దక్షిణలకు 16, 116, 1116 అన్న సంఖ్యాభేదములు ఎందున్నవో తెలిసిన ఎడల శ్రీపాదుల వారి సంఖ్య అయిన 2498 అనే సంఖ్య అను దానికి అర్థము బోధపడగలదని చెప్పెను. ఆత్మ యందు జగత్తు ఎట్లు కలుగుచున్నదో అదే విధంగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహ సమయం ముందు వరుడు అగ్నిహోత్రిని ప్రార్థించుచు, ఓ అగ్నిపుత్రుడా, నీవు మాకు వధువు నందు 10 మంది బిడ్డల వరకు కననిమ్ము అనుచున్నాడు. 11వ కుమారుడు తానే ఆగుచున్నాడు. అనగా 10 మంది బిడ్డలను కనుడు ధర్మ సమ్మతమే. ఆ తర్వాత తన భార్యను తల్లిగా భావించవలను. తండ్రితో 10వ వంతు కుమారుడు తెలియవలను. దశాంశ రూపుడకు 10 మంది కలిసిన పూర్ణాంక రూపుడకు తండ్రి అవుతున్నాడు. శివుడు ఆత్మ రూపుడగుడిచే పరిపూర్ణుడు కావున దశాంశముల రూపుడు 16. దశాంశములను 10 సంఖ్యచే భాగింపుగా పూర్ణాంకముగా అనగా 1 అన్నది శివ ప్రతీకముగా వచ్చును. శేషముగా 6 మిగులును. విష్ణువు మాయాస్వరూపముగా కలిగిన మూల ప్రకృతి స్వరూపుడు. ప్రకృతి అన్నది పురుషునిలో అర్ధభాగమే కదా. అందుచేత 10లో సగం 5 ఒకటిచే మనం శేషముగా వచ్చిన 5ను భాగింపుగా విష్ణువు ప్రతీకగా 1 పూర్ణాంకంగా వచ్చినది. అయితే శేషముగా 1 దశాంశ మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతాన రూపుడైన బ్రహ్మ వారితో దశాంశ రూపుడొకటిచే పైన శేషముగా మిగిలిన 1చే భాగించగా బ్రహ్మ ప్రతీకముగు 1 పూర్ణాంకము ఫలముగా వచ్చును. శేషము ఏమీ మిగలలేదు. పూర్ణము అనగా 0 అనున్నది నిర్గుణము కనుక అది రుద్ధ స్వరూపము. సమస్తమును లయించినప్పుడు మహాశూన్యమే కదా విద్యమానం అవుతున్నది. మహాశూన్యమునందు మాత్రమే సప్తములైన లయించి సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపం అన్నది అనంతత్వ ధర్మమును కలిగి ఉన్నది. సృష్టి యొక్క స్థితి స్వభావమునందు అనంతత్వము అనివార్యము. శ్రీపాదుల వారు షోడశ కళా పరిపూర్ణులు. నాయన శంకరభట్టు ఒక వస్తువును అసంఖ్యాకములైన ముక్కలుగా విభజించినప్పుడు ఒక్కొక్క శకలము శూన్యమే కదా అవునది. అటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడే కదా పరిమితమైన ఆకారం కలిగినది. అందువలన శివకేశులు ఇరువును అభిన్నులని ఎరుగుము. దశాంశ భాగాహారం నందు 10చే భాగింపగా మిగిలిన 6 దశాంశముల నుండి 5 దశాంశముల కల మొత్తము విష్ణు ప్రతీకముగా గ్రహించబడినది. పంచభూతాత్మకమైన సృష్టి అంతేను విష్ణు స్వరూపముగా బాధింపబడినది. దక్ష యజ్ఞం విధ్వంసం చేసిన వీరభద్రునితో మూల ప్రకృతి ఈశ్వరునకు భోగము నిమిత్తము పార్వతీ రూపంగాను, రాక్షస యుద్ధ సమయంలో దుర్గా రూపంగాను, కోపావస్థలో కాళికాదేవి రూపంగాను, పురుష వేషమున వీరభద్రుని రూపముగాను ఉన్నది. శ్రీపాదుల వారు షోడశ కళా పరిపూర్ణులని చెప్పుట్లో ఉద్దేశం ఇదే అని విష్ణువు చెప్పెను. 16 సంవత్సరముల వయసులోనే వారు పీఠికాపురం వదిలి వెళ్ళిపోయారు. వారు బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపులో ఒకటిచే వారిని షోడశ కళా ప్రపూర్ణులుగా తెలుసుకొనవలెను. దేవతల వివిధ స్వరూపములు. ప్రకృతి విష్ణు స్వరూపం ఒకటిచే 5 దశాంశములు విష్ణువుల ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువును కుమారుడు ఒకటిచే బ్రహ్మ శివునితో దశాంశ రూపుడాయను. కారణము స్పష్టమే. చేతన రూపుడైన శివుడు ప్రధానుడు. విద్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపం ఒకటిచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశ రూపుడు. ఇటు దశాంశ రూప బ్రహ్మకు ఏకాంశం ప్రతీకము. అటువంటి ఏకాంకములు 2 మొదలుకొని 9 వరకు గల అష్టమూర్తుల్లోనూ వ్యాపించి ఉన్నది. అందుచేత బ్రహ్మకు నవ ప్రజాపతి స్వరూపము సిద్ధించెను. 16, 100, 1000 అనడి 3 పదములతో చివరి 2 పదములు ముక్తానుబంధ రీత్యా గణింపబడి 116, 1116 అనే రూపములు ఏర్పడినవి. వీటిని 10చే భాగించినట్ల సృష్టి యొక్క వివిధ వస్తు సముదాయములు ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకము, విష్ణువునకు 11 అను పూర్ణాంకము, బ్రహ్మకు 111 అను పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1000, 116 అనే వాటికి షోడశాది త్రిదక్షిణ అని అందురు.
త్రిదక్షిణ దానం చేయు వారికి బ్రహ్మజ్ఞానం కలుగునని చెప్పబడినది. త్రిదక్షిణ దానం చేయటం వలన శరీరము, ధనస్సు, మనస్సు అను మూడింటిని దానం చేయని వాడవును. పైన చెప్పిన సంఖ్యలలో తుల్యము ద్రవ్యమును దానము చేయుట గత జగత్తునకు దానము చేసిన ఫలము లభించుతున్నది. పిండాండ దానము జగత్తునకు ప్రత్యేకము. మన శరీరము సవనత్రయమ రూపముగా కలది. ప్రాతఃసవనము, మధ్యంజన సవనము, తృతీయ సవనము అన్నది గాయత్రి జగతి ఛందస్ సంబంధమైనది. వర్ణములుగా అనగా గాయత్రికి 24, త్రిసష్టపునకు 44, జగతికి 48 కలిసి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన ఈ పిండాండ దానమును శరీర దానము వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్య దాన ఫలం లభించును. సావిత్రి కాటక చేయన ఫలితమే శ్రీపాదుల వారి అవతారము. సర్వబుద్ధి ప్రకృతులకు ప్రేరేపించినది సావిత్రి మండలము. మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు, అదే గాయత్రి మాత. ఆమె 24 ప్రతీక. 9 అనేది బ్రహ్మస్వరూపమును, 8 అనేది మాయాస్వరూపమును. త్రేతాయుగమునందు భారద్వాజ మహర్షి పీఠికాపురంలో సావిత్రి కాటక చేయను చేయటం వలన ఆనాడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈనాడు పీఠికాపురంలో శ్రీపాత్రి వల్లముల రూపం ఆవిర్భవించినది. శక్తి స్వరూపమును, శాక్త స్వరూపమును, అర్ధనారీ స్వరూపం పొంది జీవుల యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మ మార్గమును ప్రవేశపెట్టుటకు వచ్చిన మహా అవతారమే. దాన్ని తెలియజేస్తూ చౌపాతి దేవు లక్ష్మి అని భక్తిని అడిగిరి. వారి వాక్కులకు, లీలకు, బోధనా పద్ధతులకు ఉన్న వ్యాకరణమును ఎవరునూ ఎరుగుజాలరు. నవ వ్యాకరణమునకు వారే కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణము. కృష్ణదాసు వలన ఎన్నో విషయములను వింటిని, ఎన్నో కొత్త సంగతులను తెలుసుకుంటుంది. పాండిత్య జనిత అహంకారం కలిగిన వారు ఎంత మాత్రము శ్రీపాదుల వారి కటాక్షను పొందజాలరు. కృష్ణదాసుడు చెప్పనారంభించిన శ్రీపాదుల వారు పిపీలకాంతి బ్రహ్మ పర్యంతం వ్యాపించి ఉన్నారు. ఒకసారి నరసింహవర్మగారి పొలంలో శ్రీపాదుల వారితో వర్మగారు విశ్రాంతి తీసుకొని చుండ్రి. అచ్చటకు ఎన్నో త్రాచుపాములు వచ్చినవి. శ్రీపాదుల వారు విచిత్రంగా ప్రతి త్రాచుపాము తలను దాని మొండెము నుండి తలను వేడదీసిరి అని వాటన్నిటిని కుట్టలుగా పక్కకు వేసిరి. చాలా పెద్ద చీమలు, ఇదివరకు ఎవరు కని విని ఎరగని అన్ని చీమలు అక్కడికి చేరినవి. వర్మగారు నిద్రావస్థలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కలగకూడదని ఆ చీమలన్నింటినీ శ్రీపాదుల వారు చంపివేశారు. ఇంట్లో వర్మగారు మేలుకాంచిరి. చచ్చిపడి ఉన్న చీమలతో జాలిపడ్రి. శ్రీపాదుల వారు చిరునవ్వుతూ ఎట్లనరి, రాజు తన సేవకును రక్షణ తీరవలను, ఇది ప్రకృతిలోని నియమము. ఈ విచిత్ర పిపీలకమునకు వింతరాజు ఒకడున్నాడు, వాడు త్వరలోనే వచ్చున్నాడు, చూడమండి. ఇంతలో వింత కాంతులతో తెల్లటి చీమ ఒకటి వచ్చినది. అది చీమలన్నిటికి ప్రదక్షిణం చేసినది. వెంటనే చీమలన్నీ బతికినవి. శ్రీపాది వారి మందహాసంతో ఆ చీమల రాజునకు సంజీవన శక్తి ఉన్నది. ఆ శక్తితోనే తన వారిని అది రక్షించుకున్నది. ఇటువంటి వింతలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాత. నీవు కోరితే ప్రతి క్షణము ఈ రకమైన లీలను ఎన్నో చూపగలను అని. ఇంతలో వర్మగారు అక్కడ నుంచి చచ్చిపడి ఉన్న నాగుపాములను చూచి ఆశ్చర్యపోయింది. ఇది ఎంత వింత అని శ్రీపాదుల వారిని ప్రశ్నించింది. శ్రీపాదుల వారు ఈ నాగుపాము మొండెమునకు మరొక నాగుపాము తలను చేర్చి తమ దివ్యహస్తంతో నిమిరారు. వెంటనే అవి పునర్జీవితమై శ్రీపాదుల వారిని ప్రదక్షిణ చేసి వెడలిపోయినవి. నాగుపాములు ఎందుకు చచ్చిపోయినవో, వాటిని శ్రీపాదుల వారు ఎందుకు అట్లు చేసిరో ఎవరికి ఎరుక. ఈ విషయం నేను శ్రీపాదుల వారిని అడిగినప్పుడు ఇట్లాంటి రాహుగ్రహ బలం చాలనప్పుడు జీవులకు అన్ని పనుల్లోని ఆటంకములు ఎదురై కొండ చెరువు బంధంలో ఉన్నట్టు అనుభవం అగును. దీనిని కొంతమంది కాలసర్ప యోగం అందురు. రాహు సర్పములకు అధిదేవత. ఆ రకములైన ఆటంకములు కలుగజేయ సర్పముల నుండి కళ్ళకు కనిపించిన స్థితిలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషమును ఈ రకంగా పరిహరించి నా భక్తులను సుఖ సంతోషములు కలుగజేయుచుంటుని మేము పురుగట్టుకు క్షేమంగా చేరుకుంటుంది. శ్రీపాదుల వారు మమ్మల్ని ఎంతో చిరునవ్వుతో ఆశీర్వదించింది. శ్రీపాదుల వారికి జయము జయము. ఈ 21వ అధ్యాయ పఠనం వల్ల కలిగే ఫలితం చెప్తానండి. ఇప్పుడు ఆధ్యాత్మిక లాభము కలిగి పుణ్యబలం పెంపొందును. ఈ అధ్యాయ పఠనం వల్ల పుణ్యబలం పెంపొందుతుందండి. మీరు ఈ అధ్యాయాన్ని శ్రవణం చేసిన చదివిన ఫలితం ఉంటుందండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను కుకింగ్ ఛానల్ కూడా పెట్టానండి. దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్